నమస్కారం, నేను మీ సురేష్ బుడ్పడి, టీం లోకేష్, యువసేన. గత కొన్ని రోజుల నుంచి పిన్నెల్లి డ్రామా మన రాష్ట్రంలో నడుస్తుంది. ఆ పిన్నెల్లి డ్రామాకి ఈరోజు శుభం కార్డు పడబోతుంది అనడానికి కొన్ని సాక్ష్యాలు అయితే TV9 కావచ్చు, లేకపోతే ప్రతి టీవీ కూడా బిగ్ బ్రేకింగ్గా ఈరోజు చూపించడం జరుగుతుంది. సరే, మనం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ని ఎంత అనుకున్నాం, ఎంతో అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ పులి ముసుగు తొడిగిన పిల్లులు. వాస్తవం ఇది. అసలు వీళ్ళని చూస్తే రాష్ట్ర ప్రజలు భయపడతారు, రాష్ట్రంలో చాలామంది భయపడతారు. అక్కడ నియోజకవర్గంలో వాళ్ళకు ఒక పెద్ద పేరుంది, మాఫియా డాన్ అని, వీళ్ళని లేకపోతే రౌడీలని, గుండాలని. అమ్మో, వాళ్ళతో పెట్టుకుంటే మన పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని చెప్పేసి భయపడే పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజలే భయపెట్టే పరిస్థితులకి ఈ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి బ్రదర్స్ రావటం నిజంగా ఇది చాలా విచిత్రకరమైన విషయం. నిజంగా వీళ్ళు అంత పెద్ద గూండాలు, రౌడీలు, నియోజకవర్గాన్ని గడగడలాడిస్తూ రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా సరే తన ఒక ఏదైతే తన అనుచరులతో గుండాయుజం చేపిస్తూ, రౌడీయుజం చేపిస్తూ తను చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా భయపడే విధంగా ఉండేది. కానీ ఈరోజు మనం చూసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ని పగలగొట్టి ఆయన మరి పారిపోయి పోలీసు వ్యవస్థను, అలాగే ఎలక్షన్ వ్యవస్థను తప్పించుకోవడానికి, ఈసీ వ్యవస్థను తప్పించుకోవడానికి ఆయన చేసిన ఏదైతే పనికి మాలిన పనులు ఉన్నాయో, పారిపోయి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని కార్లు మారి, కొన్ని సినిమాల్లో సన్నివేశాలు ఉంటాయి, పోలీసు వ్యవస్థను తప్పించుకోవడానికి ఎన్నో కార్లు మారుతూ ఉంటారు, వేషాలు వేసుకుంటూ ఉంటారు, బయట దేశాలకు పరారవడానికి కొన్ని వేషాలు వేస్తూ ఉంటారు. అలాగే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేయటం నిజంగా చాలా హాస్యాస్పదం. చాలా ఇది ఒక విచిత్రకరమైన కథగా మనం ఇది మిగిలిపోతుంది. అసలు వాళ్ళని ఎంతో భయపడే విధంగా వాళ్ళని పొగడొచ్చు, లేకపోతే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు కూడా అమ్మో పిన్నెల్లి రామకృష్ణ పెద్ద రౌడీయా, ఏందా నీకేం తెలుసు ఆయన గురించి, మామూలుగా ఉండదు, వాళ్ళతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అన్నారు. ఏమైంది? పోలీసు వ్యవస్థను చూసి పారిపోయి ఈరోజు ఒక పిరికి పందలాగా దాక్కొని ఇప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ అరెస్ట్ అవ్వడానికి కూడా ఉచ్చపోసుకుంటున్నాడు ఈ పిన్నెల్లి రామకృష్ణ. ఇలాంటి వాడిని చూసా ఇన్ని రోజులు మీరు వామ్మో వాయో అంత ఇంత తోపు తురుమని చెప్పారు. ఈ వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా ఈరోజు ఈవీఎంలు పగలగొట్టడం అనేది అది ఒక పెద్ద పిరికి పంద చర్య. మేము ఓడిపోతున్నాం కాబట్టి, అందులో ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడ్డాయి కాబట్టి 100% నా పరాజయాన్ని నేను కొని తెచ్చుకున్నా కాబట్టి ఎట్లయినా సరే మళ్ళీ నేను ఏదో ఒక విధంగా గెలవాలి అని చెప్పి పన్నాగం పన్ని ప్రతి ఈవీఎం మిషన్లోకి వెళ్ళి ఈవీఎం మిషన్లు పగలగొట్టి ఈ విధంగా రౌడీజం చేసి ఒక రౌడీలాగా బిల్డప్ ఇచ్చి ఈరోజు పారిపోయి దాక్కోవడం ఏంటి పిరికి పందలాగా? ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఈ వైసీపీ పతనం మొదలైంది, తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది అనడానికి కొన్ని వందల నిదర్శనాలు ఉన్నాయి. ఆ నిదర్శనాలను బట్టి వీళ్ళు భయపడి మనం ఏదైనా చేసి గెలవాలి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి, లేకపోతే మనం బతకలేం అనే ఒక భయం పట్టుకొని ఈరోజు ఈ విధంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం గెలవకముందే ఈ విధంగా ఈ పిరికి పంద చర్యలు మనం చూస్తుంటే నిజంగా ఇది ఒక విచిత్రం. 100% పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నువ్వు చేసిన దాడులు, దుర్మార్గాలు, మహిళల్ని ట్రాక్టర్లతో తొక్కించడం, దళితుల్ని చంపటం, నీ నియోజకవర్గంలో ఒక దళిత కుర్రోడ్ని ఏ విధంగా చంపారో మనందరం చూసాం. ఇవన్నీ కూడా నీ వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన హత్యలు, కుట్రలు, కుతంత్రాలు, రౌడీయిజం ఇవన్నీ కూడా అది నీ మీదకే వస్తుంది. ఈ విధంగా ఒక చిన్న తప్పుడు ఏదైతే చిన్న తప్పు చేసావో, ఈవీఎం మిషన్ పగలగొట్టి నువ్వు తప్పు చేసావు, ఆ తప్పుకే నువ్వు ఈ విధంగా భయపడిపోతే నువ్వు చేసిన హత్యలు, దుర్మార్గాలు మరి అన్నిటిని కూడా రేపు పొద్దున పోలీసు వ్యవస్థ చేతిలో ఉంటాయి. వాటికి నువ్వు ఇంకా ఏ విధంగా భయపడతావు, లేకపోతే ఆత్మహత్య చేసుకునేవు అనే విధంగా ఈరోజు నువ్వు తయారయ్యావు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, ఇది తెలుగుదేశం ప్రభుత్వం తప్పు కాదు. ఇది సాక్షిలో కూడా తెగ చూపిస్తున్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు, రావాల్సిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయంటే టీడీపీ వాళ్ళు గుద్దుకుంటున్నారు, ఇష్టానుసారంగా ఓట్లు వాళ్ళు వేసుకుంటున్నారని చెప్తే అక్కడ ఈసీ వ్యవస్థ ఏమైంది, అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ ఏమైంది, అక్కడ ఉన్న మీ వాలంటీర్లు ఏమయ్యారు, మా బూత్ కన్వీనర్లు ఏమయ్యారు, మీరు పెట్టిన బూత్ కన్వీనర్లు మాకు అమ్ముడు పోయారా? వైసీపీ బూత్ కన్వీనర్లు ఏ విధంగా మాట్లాడుతున్నారు? అందుకే వచ్చి మా ఓడు ఫైట్ చేశాడని చెప్పేసి మీరు ఈరోజు సాక్షిలో ఇష్టానుసారంగా
ప్రసారం చేస్తున్నారు. అది తప్పుడు ప్రచారం. మేము ఎప్పుడు కూడా ఏ రోజు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రిగ్గింగ్ చేసుకొని గెలవాలని మేము చూడలేదు. అదే లేకపోతే ఇలాగే గెలవాలనుకుంటే 2019లో మిమ్మల్ని అందరూ తొక్కి మేము గెలిచేటోళ్ళం. కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన పరిపాలన, ప్రజల నుంచి వచ్చే విజయం మనకు కావాలి తప్ప మనం సొంతంగా తీసుకునే విజయాలు మనకు వద్దు, రౌడీయిజం మనకు వద్దు, గుండాయిజం మనకు వద్దు అని చెప్పేసి ఆయన హితవు పలుకుతూ ఉంటాడు. అంతే తప్ప ఏ రోజు కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు, దుర్మార్గమైన పనులు చేయరు. సాక్షి మీడియా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇలాంటి ప్రచారాలను ప్రచారం చేయటం, ప్రజల దృష్టిలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఈరోజు మీరు చులకన చేసి చూపించడం చాలా బాధాకరం, దుర్మార్గం. సాక్షి మీడియా కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు నిజాలు, ఇప్పటికైనా నిజాలు చెప్పండి, లేదంటే రాష్ట్రంలో మీ ఛానల్ నిజంగా ఇక ఎప్పటికీ కూడా నీ ఛానల్ ఉండదు. ఇది మాత్రం వాస్తవం అని చెప్పేసి నేను మీ అందరికీ హెచ్చరిక జారీ చేస్తూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసింది 100% తప్పు. ఆ తప్పుని కప్పిపుచ్చే విధంగా ఈరోజు ఈ వైసీపీ పెద్దలు, వైసీపీ నాయకులు అందరూ ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారో దాన్ని మాత్రం 100% తిప్పికొట్టే ప్రయత్నం మనందరం చేయాల్సిన అవసరం ఉందని నేను అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పిరికి పందని మనం 100% ఈ రాష్ట్రం తరిమి కొడుతున్నాం. తరిమి కొట్టకముందే పారిపోయిన పిరికి పందకి ఇంకా మనం ఏం తరిమి కొడతాం? ఒకసారి ఆలోచన చేసుకోమని సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జై జై లోకేష్ అన్న.